దగ్గరికి బెంగళూరుకి వెళ్ళి డాక్టర్కి వచ్చి ఒక డాక్టరు వాడిని గంట రేప్ చేస్తుంది చనిపోయిన ఆత్మలకు. డాక్టర్స్ ఫీలింగ్స్ సేమ్ మంచకున్నట్టే ఫీలింగ్స్ ఉన్నాయి చనిపోయిన ఆత్మలకు. దాని కండిషన్ ఎలా భార్యాభర్తలు ఉంటే విడగొడుతున్నాయి. కొందరు ఒంటి మీద బట్టలు తీకేసాయి రాజపుట. అలా చేస్తాయా? ఒక లేడీకి అయితే 3 అటాక్ చేసేది చనిపోయిన ఆత్మలకు. వాటికి అలవాటు. గురుగారు నమస్కారం. నమస్కారం గురుగారు, సో మనం ఆల్మోస్ట్ మన ఛానల్ స్టార్ట్ అయ్యి ఒక 3 months 4 months అవుతుంది. సో ఇన్ని వీడియోస్ అయినాయి. సో ఇప్పుడు మీరు కొత్తగా మిమ్మల్ని కాంటాక్ట్ అయిన వాళ్ళు కొత్తగా మీరు చేస్తున్న వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. అంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చే వాళ్ళంతా నెగిటివ్ ఎనర్జీ వాళ్ళే వస్తారు. మొత్తం సో ఎక్కువ ఈ కేసెస్ వస్తున్నాయి. మొత్తం వాళ్ళే వస్తారు. డాక్టర్లు కూడా వస్తున్నారు. డాక్టర్స్ ఓకే. సో ఒకసారి ఆ స్టోరీ చెప్పండి. నా దగ్గరికి బెంగళూరుకి వెళ్ళి 3 డాక్టర్లు వచ్చారు. కర్ణాటకకి. ఓకే. ఒక డాక్టరు పోస్ట్ మార్టం చేసే డాక్టర్. ఓహో ఓకే. డైలీ గోసుడే చనిపోయిన వాళ్ళు. ఓకే. అతను ఇప్పుడు 6 months అవుతుంది పిచ్చి లేచి. ఓహో. డాక్టర్ కానీ పిచ్చి పట్టింది. కోపం వస్తుంది ఏమనంటే ఆయన. ఓకే. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి 6 days అవుతుంది. అయితే ఈ రోజు వచ్చేది ఉండే ఇంకా రాలేదు. ఎందుకంటే వచ్చిండ్రు మాట్లాడారు, నేను చేసేది కరెక్టా కాదా తెలుసుకున్నారు. వాళ్ళకు వచ్చిన ఎనర్జీ లేదో చూపించడం జరిగింది. ఒకరు కాదు 3 డాక్టర్లు వచ్చారు. ఒక ఆయుర్వేద డాక్టర్, 2 డాక్టర్. ఓకే. సో ఒక అతనైతే పోస్ట్ మార్టం చేసే డాక్టర్, అందులో ఒక అతను పోస్ట్ మార్టం చేసే డాక్టర్. ఓకే. అతనికి కొంచెం పీక్ లో ఉంది. అతను చాలా పీక్ కాదు, అంతా ఇక కండిషన్ మెటలాజికల్ కండిషన్ వచ్చేసాడు. నాకు ఇబ్బంది బాగా హెవీ అయిపోయింది ప్రాబ్లం. సో అంటే అతను పోస్ట్ మార్టం చేస్తున్న వాళ్ళందరూ ఆయన చుట్టూనే ఉన్నారు. అట్లానే కాదు. ఇప్పుడు డాక్టర్లు ఏం చేస్తారంటే హాస్పిటల్లో రోజు ఒక పేషెంట్ చచ్చిపోతుంటాడు. డాక్టర్లు ఏం చేస్తారు, పేషెంట్ను ప్రేమగా చూస్తారు. వాళ్ళు వాళ్ళని దేవుడని కొలుస్తారు పేషెంట్లు. ఈయన ఏం చేస్తాడు, పేషెంట్ ముసలి వాళ్ళు ఉంటే తల్లిదండ్రులు అనుకుంటారు, పిల్లలు ఉంటే అన్న చెల్లెళ్ళు అనుకుంటారు, ఏదో ప్రేమతో వాళ్ళకరిస్తారు. అప్పుడు ఏమవుతుంది, డాక్టర్ కు పేషెంట్ కు దగ్గర సంబంధం ఏర్పడుతుంది. అయితే ఏమైతే చనిపోతుంటే అందరూ బతికిటి కోరు కదా, ఏదో డిసీజ్ ఉంటుంది, తక్కువ కానీ జబ్బు ఉంటుంది, చనిపోతుంటారు. అప్పుడు ఏమవుతుంది, ఆ ఎనర్జీ బయటకు వచ్చినాక ఇన్ని రోజులు వాళ్ళ ఇంటికి ఉన్నది అంతా మర్చిపోతారు. వాళ్ళు ఇలా డాక్టర్ తోటి అట్రాక్ట్ అయి ఉంటారు బాగా. ఆ యొక్క ప్రాణం శరీరానికి బయటకు వెళ్ళేటప్పుడు ఈ డాక్టరే గుర్తొస్తారు. డాక్టర్ దగ్గరికి వచ్చేస్తే డాక్టర్ ఇంటికి వెళ్ళిపోతారు. అట్లా ఇప్పుడు హెవీగా డాక్టర్లకు ఇబ్బంది వస్తుంది. ఎక్కువ డాక్టర్లు మాకు ప్రెషర్ ఎక్కువ అవుతుంది, బాధ అవుతుంది అంటారు. ప్రెషర్ ఎక్కువ అయ్యాం కదా, వాళ్ళు బాగా మెంటల్ స్ట్రెస్ వాడేది మొత్తం ఈ నెగిటివ్ ఎనర్జీ డాక్టర్లు. ఇప్పుడు మ్యాక్సిమం మెడికల్ స్టూడెంట్స్ ఈ డాక్టర్లు మొత్తం మెంటల్ స్ట్రెస్ తోటి బాధపడుతారు. ఈ మెంటల్ స్ట్రెస్ అనేది నెగిటివ్ ఎనర్జీ. ఈ నెగిటివ్ ఎనర్జీ తీసేస్తే తగ్గుతుంది. కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా వస్తూనే ఉంటాయి ఎనర్జీలు. ఎందుకంటే వాళ్ళు రోజు చేసే పని అదే కాబట్టి వాళ్ళతోటి తప్పదు, వాళ్ళకి ఇక ఎనర్జీలు అటాక్ అయితేనే ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు ఇతని కండిషన్ ఎలా ఉంది? ఇంకా మనం ట్రీట్మెంట్ చేయలేదు, ఇంకా స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు జస్ట్ తెలుసుకున్నారు. ఈ రోజు వచ్చేదంటే రాలేదు, మార్నింగ్ అవర్స్ వచ్చేదంటే వాళ్ళు ఇక్కడికి బెంగళూరుకి వెళ్ళి అక్కడికి వెళ్ళి రావాలంటే ఒక కార్ కట్టుకొని అతను తీసుకొని రావాలి. అతను కార్లో బస్సులో వచ్చే పరిస్థితిలో లేడు, అంటే సీరియస్ ఉందండి. ఓకే. అది ఎనర్జీలు ఏం చేస్తున్నాయంటే సేమ్ మనుషులుగానే ఎలా ప్రవర్తిస్తుర్రో అలా ప్రవర్తిస్తుర్రు. భార్యాభర్తలు ఉంటే విడగొడుతున్నాయి. భర్తతోటి లేడీ ఎనర్జీ యాక్టిఫై చేసింది, జెంట్స్ తోటి ఏమో లేడీ చేసి లేడీస్ తోటి జెంట్స్ ఎనర్జీలు యాక్టిఫై చేసుకొని వాటితోటి అవి ఏది కుటుంబ జీవితం గడుపుతున్నాయి. సేమ్ సిచ్యువేషన్ భర్త ఎట్లా చేస్తాడో అట్లా చేస్తాయి, మొత్తం కనబడతాయి. కొరికినాడు గుర్తులు కనబడతాయి శరీరం మీద. మనం ఈయన ఉంటాం, అప్పుడప్పుడే ఇక్కడ గుర్తు కనబడతాయి. ఇట్లా చూస్తే అందరం ఇట్లనే ఉంటాం. వాళ్ళు చెప్తారు, ఇంకోసారి ఇప్పుడు చూడండి నన్ను ఏం చేస్తుంది అంటే వాళ్ళకి తెలుస్తుంది ఫీలింగ్. ఆ కొరికినాడు పండ్ల గుర్తులు కనబడతాయి చేతుల మీద, పడితో రక్కినాడు రియల్ గా కనబడతాయి మొత్తం మరకలు. సో అలా నిజంగానే చేస్తాయా? అవును. సో అటాకింగ్ కూడా చేస్తాయి. చేసుడు కాదు, సంసారం చేస్తుంది. అవును, రియల్ నెగిటివ్ ఎనర్జీలు బాగా ఇబ్బంది పెడుతున్నాయి జనాన్ని. పెళ్లి కాకుండా చనిపోయిన పురుషులు, లేకపోతే తక్కువ వయసులో ఉండి చనిపోయిన లేడీస్, ఇవి ఏం చేస్తున్నాయంటే సేమ్ వాటికి మనుషులకు ఉన్నట్టే ఫీలింగ్ ఉంటున్నాయి.
సేమ్ మనుషులకి ఎలా ఫీలింగ్ ఉంటే ఆ ఫీలింగ్ తీసుకుంటాయి మనిషి ద్వారా. రియల్ మనిషితోటి నెగిటివ్ ఎనర్జీ తీసుకుంటుంది. నా దగ్గరకు ఒక క్యాండిడేట్ వచ్చిండు, ఎవరు 32 సంవత్సరాలు ఉంటాయి. వాడిని గంటకు రేప్ చేస్తుంది నెగిటివ్ ఎనర్జీ. గంట నేను చచ్చిపోయేటట్టున్నా సార్, నువ్వు ఏం చేస్తావు, నన్ను బతికిస్తావా లేదని వచ్చింది. అప్పుడు మనం చూస్తే కింద వండ పెడితే అంతా చెప్తుంది, అంతా ఇట్లా అయిపోతాడు అప్పుడే. గంటకోసారి రియల్గా మనకేం కనబడదు అంటే వాటి ఫీలింగ్స్ సేమ్ మనసులకు ఉన్నట్టే ఫీలింగ్స్ ఉన్నాయి వాటికి కూడా, అవి చనిపోయిన ఆత్మలకు. అప్పుడు అవి తీర్చుకొని కోరికలు చనిపోయిన తర్వాత మనసులతో తీర్చుకుంటున్నాయి. కొందరు ఒంటి మీద బట్టలు పీకేసాయి రాత్రిపూట. సినిమాలలో చూసాను నేను, అని రియల్ జరుగుతున్నది ఇప్పుడు. ఆ సినిమాలో ఎట్లా ఊహించి రాసిరో కానీ ఇది మటుకు రియల్గా ఇప్పుడు అందరూ ఇప్పుడు నా దగ్గరకు వస్తారు కదా, నేను చెప్పేది నా దగ్గరకు వచ్చిన పేషెంట్ ఫలిత అనుభవమే ఎక్కువ. ఆ ఒంటి మీద బట్టలు ఏమన్నా వీకేసాయి రాత్రిపూట. చూస్తే పక్కన భర్తలు ఏమన్నా కానీ బట్టలు పోయి ఉంటాయి. అంటే అవి ఊకో అన్నట్టు ఎనర్జీలు. ఒక లేడీకి అయితే 3 అటాక్ చేసాయి రోజు, మంచం ఎక్కగానే దాడి చేసాయి మనిషి మీద. ఆమెకు ఇది ఈ ఎనర్జీ పవర్ ఉంది, ఏది ఈ మెడిటేషన్ పవర్ ఉంది, మొత్తం తెలుస్తుంది. మంచం కట్టుకోవాలంటే భయపడుతుంది డైలీ. తప్పదు కాబట్టి ఇంకా వాటికి అలవాటు పడిపోయింది. ఏమంటది ఏమనలేదు ఇక వాటిని. ఏమంటాం, మనిషి అయితే తిడతాము, మనిషి అయితే కొడతాము, లేదా నేను చెప్పాలంటే చెప్పగలుగుతాము. ఇదేం చెప్పలేం కదా ఎనర్జీకి, ఏం చెప్తాము. వాటి బంధిస్తేనే బాధ తక్కువ అవుతుంది.